ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం విధానం దాదాపు ఖరారైంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా మంత్రుల సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక మీద పూర్తి సంతృప్తిగా ఉన్నట్లయితే తెలుస్తోంది. దీనిని ఈ నెల 18వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో పూర్తి స్థాయిలో ఆమోదం తెలపనున్నారు. అక్టోబర్ 1 నుంచి మద్యం విధానం అయితే పూర్తి స్థాయిలో అమలు కానుంది. ఈ కొత్త మద్యం విధానంలో 2019కి ముందు ఎలా ఉందో మద్యం విధానం అదే విధానాన్ని తీసుకురావాలని అయితే భావిస్తున్నారు. అదే విధానం అంటే పర్మిట్ రూములు కూడా, దీంట్లో పర్మిట్ రూములు కూడా ఉండేలాగా మద్యం దుకాణాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో నిర్వహించుకునేలాగైతే నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి తెలంగాణలో ఇప్పుడు ఎలా అయితే అమలు అవుతుందో సేమ్ అదే విధానాన్ని అయితే అమలు చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి 2019లో పర్మిట్ రూములు ఉండేవి. ఆ పర్మిట్ రూములు కూడా మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలని మందుబాబులు ఆ పర్మిట్ రూమ్లో కూర్చి మద్యం తాగేలా ఈ కొత్త విధానం అయితే రానుంది. అయితే దీనికి సంబంధించిన ఫీజు విషయంలో అలాగే ఈఎండి సొమ్ము అలాగే దుకాణాల నిర్వహణ విషయంలో మార్గదర్శకాలు అయితే పూర్తి స్థాయిలో మంత్రుల సబ్ కమిటీ నిర్ణయించింది. దీన్ని ఇక సంప్రదాయబద్ధంగా క్యాబినెట్ ఆమోదించడమే తరువాయి. దాదాపు 18 తర్వాత 19, 20 తేదీల్లో మద్యం షాపులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వెలువడనుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా చాలా వేగవంతంగా జరిపేలా ప్రభుత్వం యోచిస్తోంది. అంటే 10 రోజులు 12 రోజుల్లో పూర్తి స్థాయిలో దుకాణాల దరఖాస్తులు తీసుకోవడం, తర్వాత అంత పారదర్శకంగా ఆన్లైన్ ద్వారా లాటరీ నిర్వహించడం, వెంటనే దుకాణాలకు సంబంధించి నిర్వహణ బాధ్యతలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం అనే దాన్ని చాలా ఫాస్ట్గా చేయాలని అయితే భావిస్తున్నారు. సుమారుగా దరఖాస్తు ఫీజు వచ్చి 50,000, అలాగే ఈఎండి సొమ్ము అంటే తిరిగి రాని సొమ్ము 2 లక్షల మేర నిర్ణయించే అవకాశం అయితే కనిపిస్తోంది. దరఖాస్తు సొమ్ము వేరే, ఈఎండి సొమ్ము వేరేగా ఉంటుంది. నిర్వహణ బాధ్యతలు ఒకవేళ కనుక వస్తే ఈ నిర్వహణ బాధ్యతలు లాటరీలో కనుక గెలుచుకున్న వారు వెంటనే మద్యం దుకాణాలను నిర్వహించుకునే బాధ్యతను తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం విధానంలో అప్పటి నుంచే మా కొత్త బ్రాండ్లు అలాగే మా ప్రభుత్వం నిర్ణయించిన బ్రాండ్లు నిర్ణయించిన ధరలు కూడా అమలు కానున్నాయి. అక్టోబర్ 1 నుంచి అయితే దీన్ని వెంటనే చేసి వెంటనే కొత్త వ్యక్తులకు బాధ్యతలు అప్పగించాలి అనేలా అయితే ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మద్యం ధరల తగ్గింపును కూడా తెలంగాణ తరహాలో ఉండాలా లేకపోతే తెలంగాణ కంటే కాస్త తగ్గించాలా అన్న దాని మీద అయితే నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ కంటే కాస్త తగ్గించే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం బీర్ల ధర ఏపీలో 200, 220 రూపాయల మేర ఉంది. అవి పూర్తిగా 170, 180 వరకు తీసుకొచ్చే అవకాశం ఉంది. అలాగే చీప్ లిక్కర్ ధరలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఏపీలో. దీన్ని కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ తరహాలో తీసుకురావాలి. దానికన్నా ఒక 10 రూపాయలు తక్కువగానే మద్యం అందించాలి అనేలా అయితే భావిస్తున్నారు. అంటే మద్యం ధరలు పూర్తి స్థాయిలో తగ్గనున్నాయి. దీన్ని మానిటరింగ్ చేసేందుకు, అమ్మకాలను పూర్తి స్థాయిలో పెంచేందుకు కానీ ఎక్సైజ్ శాఖ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. దీనికి సంబంధించిన కేసులు కట్టే అధికారం మద్యం విషయంలో నకిలీ మద్యం వచ్చినా అలాగే మద్యం అమ్మకాల విషయంలో ఏమైనా తేడా జరిగినా కేసులు కట్టే అధికారం అయితే పూర్తిగా ఎక్సైజ్ శాఖకు కట్టబెట్టారు. కాబట్టి అమ్మకాల విషయం, టార్గెట్ల విషయం కూడా వాళ్ళే చూసుకుంటారు. ఏమాత్రం ఏ నగరానికి ఎన్ని మద్యం దుకాణాలు ఇవ్వాలి, టైర్ 1, టైర్ 2, టైర్ 3 నగరాలు విభజించి అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎక్కువ అమ్మకాలు ఉంటాయి దాన్ని చూసి పూర్తి స్థాయిలో అయితే 4,200 షాపుల వరకు అయితే ఇప్పటివరకు గుర్తించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ వెలువడగానే ఎన్ని దుకాణాలు గుర్తించారు, ఏ దుకాణానికి ఎంత ధర నిర్ణయించారని అయితే తెలిసే అవకాశం ఉంది. ఈ 19, 20 తేదీల్లో అయితే మద్యం దుకాణాలకు సంబంధించిన పూర్తి స్థాయి నోటిఫికేషన్ వెలువడనుంది. చాలామంది దీనికి ఆసక్తి చూపే అవకాశం ఉండడంతో ఈసారి మద్యం దుకాణాలకు నిర్వహించే ఫీజు ధర అలాగే ఈఎండి ధరల నుంచే సుమారుగా 3,000 కోట్ల రూపాయల మేర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉందని అయితే అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది దీని గురించి చాలా ఎగ్జైట్గా ఎదురు చూస్తున్నారు. మద్యం దుకాణాల నిర్వహణ దక్కించుకునేందుకు చాలామంది లాబింగ్లు మొదలుపెట్టారు. సో కాబట్టి పారదర్శకంగా ఇవ్వాలి, వీటిని లక్కీ డ్రా ద్వారా పారదర్శకంగా వీటిని అందించడంతో పాటు పూర్తి స్థాయి అమ్మకాలను పెంచేలాగా కొత్త మద్యం విధానం అయితే ఉండబోతోంది.